తెలియదు కానీ ఇక్కడ చిన్న అంటే చిన్న గుంటూరు సంప్రదాయాలు. కృష్ణా జిల్లాలో ఉందేమో, గోదావరి జిల్లాలో అయితే అంతగా లేదు, రోడ్లు అదే అధ్వానంగానే ఉన్నాయి. అదే అది ఇంకేమైనా వేస్తారేమో అంటే ఈ సంక్షేమ పథకాల డబ్బులు అటుకేసుకోవడానికి కొంత వెసులుబాటు నడుస్తుంది అది. ఇంకోటి మహిళల్లో ఏం పెరుగుతుందంటే ఇదివరకు బెల్ట్ షాపులు లేవు జగన్ టైంలో, ఇప్పుడు బెల్ట్ షాపులు సందుగ్గొందున్నాయి. అక్కడ తమ భర్తలు ఇదివరకు ఏంటంటే అప్పట్లో రూపాయి మిగిల్చారు వారంలో, ఇప్పుడు ₹1 కూడా మిగిల్చే పరిస్థితిలో లేరు. అది వాళ్ళకి కోపం వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు జోగి రమేష్ మీద లేదంటే అంబటి రాంబాబు మీద ఇది జగన్ మీద వ్యతిరేకత కంటే కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది అనుకోవచ్చు ఈ జనాదరణ చూస్తే? నేను అట్లా అనుకోవట్లేదు, అదేం వ్యతిరేక అంశం కాదు, వాళ్ళు కొట్టారని వెళ్ళారని కూడా కాదు. జగన్ ని మనం కాసుకోవాలి అనే ఫీలింగ్ జగన్లోకి వీళ్ళు తెచ్చారు. అంటే వైసీపీ నేతలు ఇళ్ల మీద దాడులు, ఆ ధ్వంసాలు విధ్వంసాలు, ఆ బాంబులు పెట్రో బాంబులు వీటిని ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదా? అంటే అది వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు కానీ అది నిజమైతే పబ్లిక్ ఆ రోజున వచ్చి వీళ్ళు ఇసురుతున్నప్పుడు వాళ్ళు కూడా తల రాయేయాలి కదా వీళ్ళ మీద. అక్కడ అంత లేదు. బేసిక్ గా ఏంటంటే జగన్ వెనకాల నడుద్దాం అనే ఫీలింగ్ పెంచారు వీళ్ళు. నాయకులు లోకల్ నాయకుల మీద ప్రేమ కాదు, ఇది జగన్ మీద అంతే. అంతే, జగన్ మీద ప్రేమ, లోకల్ అని కాదు. లోకల్ నాయకుల మీద ప్రేమ ఉంటే మీరు చెప్పినట్టు వచ్చి వాళ్ళు కూడా 2 రాళ్ళు వేస్తారు అంతే. కానీ ఒకటిసారి ఎఫర్ట్ గా పెట్టాల్సి వస్తుంది ఆ కూటమి ప్రభుత్వం. జగన్ రేపొద్దున అధికారంలోకి రాకూడదంటే అందుకే కదా ఈ